हिरण्यन्मणिद्वीप संरूढ बिल्वाटवी मध्य कल्पद्रुमा कल्पकादम्ब कान्तार वासप्रिये कृत्तिवासप्रिये सर्वलोकप्रिये सादरारब्ध संगीत संभावना संभ्रमालोलनीपस्रगाबद्ध चूली सनाधत्रिके सानुमत्पुत्रिके शेखरीभूत सीतांशुरेखामयूखावळीनग्ध सुस्निग्ध नीलालकश्रेणि शृङ्गारिते लोकसम्भाविते कामलीलाधनुस्सन्निभभ्रूलता पुष्पसन्देह कृच्चारु गोरोचना पङ्ककेलीललामाभिरामे सुरामे रमे सद्वालिका मौक्तिकश्रेणिका चन्द्रिका मण्डलोद्भासि लावण्य गण्डस्थलन्यस्त कस्तूरिका पत्ररेखा समुद्भूत सौरभ्य सम्भ्रान्त भृङ्गाङ्गना गीत सान्द्री भवन्मन्त्रतन्त्रीस्वरे सुस्वरे भास्वरे वल्लकी वादन प्रक्रिया लोलताळीदलाबद्ध ताटङ्क भूषा विशेषान्विते सिद्ध सम्मानिते दिव्यहालामदोद्वेल हेलाल सच्चक्षुरान्दोलन श्री समाक्षिप्त कर्णैक नीलोत्पले निर्मले पूरिताशेष लोकाभिवाञ्छा फले श्रीफले स्वेदबिन्दुल सत्फाल लावण्य निष्यन्द सन्दोह सन्देह कृन्नासिका मौक्तिके सर्वमन्त्रात्मिके कालिके मुग्ध मन्दस्मितोदार वक्त्रस्फुरत्पूग कर्पूर ताम्बूल खण्डोत्करे ज्ञानमुद्राकरे श्रीकरे पुष्पद्युति स्निग्ध दन्तावली निर्मलालोल कल्लोल सम्मेलन स्मेर शोणाधरे चारु वीणाधरे पक्व बिम्बाधरे सुललित नवयौवनारम्भ चन्द्रोदयोद्वेल लावण्य दुग्धार्णवाविर्भवत् कम्बु बिम्बोक हृत्कन्धरे सत्कला मन्दिरे मन्थरे प्रभाबन्धुरच्चन्नहाराधिभूषा समुद्योतमानानवद्याङ्ग शोभे शुभे रत्नकेयूररश्मिच्चटा पल्लव प्रोलसत्तोलता राजिते योगिभिः पूजिते विश्वदिग्मण्डलव्याप्तमाणिक्य तेजस्फुरत्कङ्कणालङ्कृते विभ्रमालङ्कृते साधुभिः सत्कृते वासरारम्भवेला समुज्जृम्भमाणारविन्द प्रतिच्छन्न पाणिद्वये सन्ततोऽद्यद्वये अद्वये भक्तालि बृन्दालि सलक्षणाजाः सम्पूर्णकर्त्रीं महिषासनां शिवां मञ्जीरनीरस्वरघोषदीप्तां वनदुर्गमाम्बां शरणं प्रपद्ये. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య స్వయంభూగా వెలిసినటువంటి మాత వనదుర్గా మాత. మరి అమ్మవారు ఇక్కడ పూర్వము ద్వాపర యుగం లోపల అర్జునుని మనమడు అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షిత్తు మహారాజు ఇప్పుడు ఏడుపాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనికి పరీక్షిత్తు మహారాజు వేటకు వస్తాడు. అతడు వేటాడి తిరిగి వస్తూ ఉండగా ఆకలి తప్పి బాగా వేయడం వల్ల మంచినీళ్ళు తాగుదామని చెప్పి ఒక కుటీరమైనటువంటి గృహంలోకి వెళ్ళి మంచినీళ్ళ కోసం ఎన్నిసార్లు వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో అక్కడే ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ కనిపించాడు. అతని వద్దకు పోయి, స్వామి నాకు బాగా దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ఆ ముని
కఠోరమైనటువంటి తపస్సుతో అదే విధంగా ఉండిపోయాడు. అప్పుడు ఆ పరీక్షిత్తు మహారాజుకు కోపం వచ్చి అక్కడే చనిపోయి పడి ఉన్నటువంటి పాము కళేబరాన్ని ఆ యొక్క మునీశ్వరుని మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి ఆ యొక్క ముని కుమారుడు అక్కడికి వచ్చేసరికి తన తండ్రి మెడలో చనిపోయి పడి ఉన్నటువంటి పామును ఎవరైతే పడేశారో వాళ్ళు అనంతకాలం లోపల సర్పయాగంతోనే సర్ప కాడుతోటే మరణించాలని చెప్పి ఈ యొక్క ముని కుమారుడు ఆ విధంగా శాపమిచ్చాడు. అనంతకాలం లోపలనే పరీక్షిత్తు మహారాజు ఈ యొక్క పాము కాడుతోటే మరణిస్తాడు. ఆ విధంగా తన తండ్రికి చావు కారణమైనటువంటి నాగజాతంతా కూడా వినాశనం చేయాలని చెప్పి తన పరీక్షిత్తు మహారాజు కుమారుడైనటువంటి జనమేజయుడు ఇప్పుడు మనకు 7 పాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం లోపల జనమేజయుడు సర్పయాగం చేసిండు. సృష్టిలో ఉన్నటువంటి నాగపాములన్నీ కూడా ఈ యొక్క సర్పయాగంలో పడి చనిపోతున్నాయి. చివరికి పరమేశ్వరుని మెడలో ఉన్నటువంటి పాము కూడా ఈ యొక్క హోమగుండంలో పడడానికి సిద్ధమవుతుంది. అప్పుడు ఎంతోమంది ఋషులందరూ కూడా తపస్సు చేస్తున్నారు. సృష్టిలో నాగజాతి వినాశనం కావద్దని చెప్పి ఎంతోమంది ఋషులు తపస్సు చేయడం వల్ల అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై అడుగుతాడు, ఏమి కోరిక కావాలి అని అడిగేసరికి, స్వామి పలానా ప్రాంతం లోపల జనమేజయుడు అనే మహారాజు సర్పయాగం చేస్తున్నాడు, అన్ని పాములు కూడా అక్కడ చనిపోతున్నాయి, కాబట్టి మీరు దానికి ఏదైనా చేయాలని చెప్పేసరికి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ ఋషికి ఒక గజ్జనిస్తాడు. ఆ గజ్జను తీసుకొని వస్తూ ఉండగా ఎక్కడైతే పడిపోతుందో అక్కడి నుండి మంజీరా నది ప్రారంభమయ్యి ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చేసరికి 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య 7 పాయలుగా చీలి ఈ యొక్క మంజీరా నది ప్రవహించి ఎక్కడైతే యాగం జరుగుతుందో ఈ యాగం చుట్టూ కూడా ఈ యొక్క మంజీరా నది ప్రవహించి యాగాన్ని అర్పేస్తుంది. అప్పుడు నాగజాతంతా కూడా శాంతి చెంది ఆ విధంగా అలాంటి సమయం లోపల కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి మాత ఈ వనదుర్గా మాత. ఈ కోరిన కోరికలిచ్చే తల్లి, కొంగు బంగారు తల్లిగా ఇక్కడ ఈ యొక్క వనదుర్గా మాత విలసిల్లుతున్నది. ఈ వనదుర్గా భవాని క్షేత్రం లోపల ప్రతి నిత్యము కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేకము, అదేవిధంగా సహస్రనామ కుంకుమార్చనలు, అమ్మవారికి మహాశివరాత్రి జాతర కార్యక్రమము 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. 3 రోజులకు ఇంచుమించుగా 10 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ యొక్క జాతర మొదటి రోజు శివరాత్రి, 2వ రోజు బండ్లు తిరుగుట, 3వ రోజు రథోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి క్షేత్రం లోపల దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా 9 రోజులు అంగరంగ వైభవంగా జరిగి అమ్మవారు 9 అవతారాలలో భక్తులకు దర్శనమిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున అమ్మవారికి ఇక్కడ కోటి దీపారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వనదుర్గా భవాని క్షేత్రం లోపల అమ్మవారు దేవాలయ పరిధి లోపల సంతానగుండం ఉంటుంది. ఈ సంతానగుండంలో ఎవరైతే స్నానాలు ఆచరిస్తారో, ఎవరైతే అమ్మవారిని మొక్కుకొని ఈ యొక్క గుండంలో స్నానం చేస్తారో వారికి సంతాన సౌఖ్యము, పెళ్లి కాని వారికి వివాహ యోగము జరుగుతుంది. ఈ యొక్క వనదుర్గా మాత ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతుంది. నిత్యము కూడా అమ్మవారు ఎంతో భక్తులకు కనువిందుగా అలంకరణ కూడా ఈ యొక్క అమ్మవారికి జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనోవాక్కాయ సిద్ధులన్నీ కూడా నెరవేరుతాయి. ఈ యొక్క వనదుర్గా భవాని అమ్మవారు ఒక మన దేశంలోనే 2వ వనదుర్గగా ఈ యొక్క ఏడుపాయలో వనదుర్గా మాత ప్రసిద్ధి చెందింది. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ బాలాగౌడ్ గారు, ఆలయ ధర్మకర్తలు, ఈవో సారా శ్రీనివాస్ గారు, సిబ్బంది ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు చేశారు. అయితే ఈరోజు అమ్మవారు గులాబీ వర్ణమైనటువంటి చీరలో భక్తులకు దర్శనమిస్తుంది. అదేవిధంగా అమ్మవారికి ఎర్రని పూలతో విశేషంగా అర్చన చేయడం జరిగింది. అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ఉదయము సాయంత్రము కూడా దేవీ చతుషష్ఠి ఉపచార అంటే 64 ఉపచారాలతో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. ఇక ఈ యొక్క వనదుర్గా మాత భారతదేశంలోనే 2వ దుర్గగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క వనదుర్గా మాత
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ఇక్కడ విలసిల్లుతున్నది. ఈ యొక్క వనదుర్గా మాతకు మంజీరా నదీ తీరంలో స్నానాలు ఆచరించి భక్తులు మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. మరి రోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ చైర్మన్ బాలాగౌడ్ గారు, ఈవో సారా శ్రీనివాస్ గారు, ధర్మకర్తలు, అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేయించారు. వనదుర్గా భవాని మాతాకి జై. నా పేరు రావికోటి పార్థివ శర్మ, ఇక్కడ అర్చకులు.